ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము 11-12 వచనాలలో జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్న మాటను ఒకసారి చదువుకుందామండి. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమందు విజయముందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులొకట వలన ఐశ్వర్యము కలగదు. తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేత కాలవశము చేత అందరికీ కలుగుచున్నవి. జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్న మాటలు, ఆయన సూర్యుని క్రింద అంటే మానవులమైన మనం అందరము కూడా ఎక్కడున్నామండి? సూర్యుని క్రింద అంటే సూర్యుని పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. సూర్యుని క్రింద మానవులమైన మనం ఉన్నాం. మానవులమైన మనం ఇక్కడ ఉన్న మనందరికీ కూడా జరుగుతున్న పరిస్థితులు, మనందరి జీవితాలలో ఏమేమి జరుగుతాయి అని అంటే ఏం చెప్తున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాలలో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేయగలరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు. ఇట్లా మనలో ఎవరిని చూసుకుంటున్నా కానీ ఏ ఒక్కరు కూడా నిష్ప్రయోజనం కాదు, ఎవరు కూడా ఏమి చేయలేని అసమర్థులైతే కాదు. అలా అయితే ఇంకొక విషయం ఏంటంటే మనకంటే కూడా బలవంతులు, మనకంటే మనం పక్కనున్న వారు లేదా మనం చూస్తున్న వారు మనకంటే కొన్ని విషయాల్లో శక్తివంతులు, కొన్ని విషయాల్లో మనం వాళ్ళకంటే శక్తివంతులుగా ఉంటాం. ఇట్లా మనం చూసుకుంటున్న ఆ యొక్క విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను గారు తరచి చూచి ఆయన ఏం చెప్తున్నారంటే, మరి మానవుడైన ప్రతి మానవునికి కూడా పరిమితి ఉంది అనేది ఇక్కడ తెలియచేస్తున్న మాట. ఏం చెప్తున్నారు? వడిగల వారు ఏం చేస్తారంట? పరుగులో గెలవరు. వాళ్ళు ఎవరు? గెలవని వారు ఎవరని చెప్తున్నారు? వడిగలవారు అంటే వారికి సామర్థ్యం ఉంది కానీ గెలవరు అని చెప్తున్నారు అక్కడ. అలాగే తర్వాత ఇంకొక మాట ఏమంటున్నారంటే, బలము గలవారు యుద్ధమందు విజయముందరు. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా బలమున్నంత మాత్రాన, శక్తి ఉన్నంత మాత్రాన, జ్ఞానం ఉన్నంత మాత్రాన, మన ఒంట్లో సామర్థ్యము మనకు అన్ని ఉన్నంత మాత్రాన ఇవన్నీ కూడా జరగవు అని తర్వాత అంటున్న మాటని మనం చూసుకుంటే ఆయన అంటున్నారు, అదృష్టవశము చేతను కాలవశము చేతను అందరికీ కలుగుచున్నది అని అక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత కింద ఏమంటున్నారంటే, చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పడినట్లు. అంటే ఆ పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు చేప వలలో చిక్కబడడం దానికి తెలుసరా? కానీ ఏం చేయబడుతుంది? చిక్కబడిపోతుంది. అలాగే పిట్టలు వలలో పట్టబడినట్లు, పిట్ట అంటే ఆ పక్షి వలలోకి వెళ్తుందనే దానికి తెలుసా? కానీ ఏమవుతుంది? చిక్కబడుతుంది. జీవుల దగ్గర నుంచి మానవుల దగ్గర వరకు కూడా సొలొమోను గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఆ సమయం ఏంటో తెలిస్తే మనం ఏమవుతాం? జాగ్రత్త పడతాం. కానీ ఆ సమయము మనకి తెలియదు అని చెప్తున్నారు ఆయన చెప్తున్న మాట ఏమనుకుంటున్నారు అంటే, అదే గనక ఒకవేళ ఆ చేప వలలో చిక్కబడుతుంది అనుకుంటే అదేమైపోద్ది? ఇంకా లోతుకి వెళ్ళిపోద్ది, కానీ దానికి తెలియదు. పక్షి వలలో చిక్కబడుతుందన్న సంగతి దానికి తెలిస్తే ఎగిరిపోద్ది, కానీ దానికి తెలియదు, చిక్కబడిపోతుంది. అలాగే బలమునంత మాత్రాన వాళ్ళు ఏమైనా గెలుస్తున్నారా, లేకపోతే పొందుకుంటున్నారా, వారు ఏమైనా సాధించేస్తున్నారా అంటే అది అన్నిసార్లు సాధ్యపడదు. ఎంత బలమున్నా, ఎంత వడిగల వారైనా ఏదో ఒక సమయంలో ఏమవుతారు? ఓడిపోవటము, గెలిపోవటములు జీవితంలో జరుగుతూనే ఉంటాయి అని మానవుని యొక్క పరిమితిని, మానవుని యొక్క పరిధిని తెలియజేస్తున్నారు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది ప్రతి మనిషి యొక్క. అలా పట్టబడుతున్న జీవిని కానీ చూస్తున్నాడు. ఎందుకంటే కీర్తనకారుడు అంటున్నాడు, ప్రతి ఒక్క జీవిని దేవుడు ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. ప్రతి జీవిని తన యొక్క కోరికను తీరుస్తూ తృప్తిపరుస్తున్నాడు. జీవులకి అన్నిటికంటే శ్రేష్టమైన మానవులమైన మనల్ని ఇంకా ఆయన ఏం చేస్తాడండి? మన మీద ఇంకా మరింత శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. అలాంటి శ్రద్ధ కలిగిన దేవుడు మనల్ని చూసి మన గురించి కూడా దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. అయితే మన జీవితంలో, మన పరుగు పందెంలో, మన యొక్క యాత్ర జీవితంలో ఎప్పుడూ గెలిపే ఉండదు. గెలుపోటములు రెండు ఉన్నాయి.
గెలుపోటములు ఉంటాయి. ఆ సమయం ఎప్పుడు వస్తుందో, ఒకవేళ మన యొక్క జీవితంలో ఆ నష్టం మనకి జరుగుతుంది అని అంటే ఆ సమయాన్ని మనం ఏం చేయగలం? దాటేయగలం. కానీ ఆ నష్టం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. అందుకని ఆ అశుభము అనేది ఎప్పుడు జరుగుతుందో హఠాత్తుగా జరుగుతుంది. అంటే అది మానవుడికి ఎప్పుడు సంభవిస్తుందో తెలిస్తే తప్పించుకోగలుగుతాడు. కానీ అది ఎవరి చేతిలో ఉంది? అయితే ఇక్కడ ఒక మాటను ఏం నేర్చుకుంటున్నామంటే, మనందరి జీవితాలలో దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి అనేది చెప్తున్న మాట ఏంటి అనుకున్నప్పుడు ఆయన అంటున్నారు, మానవులమైన మనము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నరుని యొక్క ఆలోచనలు, మన యొక్క ఆలోచనలు ఎన్నో ఉంటాయి, మన ఉద్దేశాలు ఎన్నెన్నో ఉంటాయి. మనం ఏమనుకుంటాం? ఈ రోజు దీని తర్వాత ఇది చేద్దాం, దీని తర్వాత ఇది చేద్దాం, లేక ఇలాంటి ప్రణాళికలను మనం ఎన్నో రచిస్తూ ఉంటాం. మానవులమైన మనము ఎన్నో ప్రణాళికలు రచిస్తూ ఉంటాం. అవి సాధ్యాసాధ్యాలతో కూడినవి. మనకి ఎప్పుడు కూడా అన్ని సాధ్యమైపోతాయి, మన ప్రణాళికలన్నీ రచించబడిపోతాయి అని కాదు, లేదు. అందుకని ఆయన ఏమంటున్నారంటే, మన యొక్క హృదయాలోచనలు అనేకములుగా పుడతాయి, కానీ యెహోవా తీర్మానమే. మన ఆలోచన ఒకలాగుండొచ్చు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆ తలంపులు, ఆయన తలంపులు ఆకాశముకి భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో, తూర్పు పడవలకి ఎంత దూరంగా ఉన్నాయో అంతకంటే అధికంగా దేవుడు ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం, ఆలోచన ఉంది. అలాంటి ఉద్దేశం, ఆలోచన కలిగిన మనం మరి అనుకుంటాం, నేను ఇలా అనుకున్నాను కానీ ఎందుకు ఇలా జరగలేదు, నేను ఇలా ప్రణాళిక వేసుకున్నా, ఇలా ఆలోచన చేసుకున్నాను, ఎందుకు జరగలేదు అనుకున్నప్పుడు, అలా జరగాలి అంటే ఏం కావాలి అన్నప్పుడు ఆయన ఏమంటున్నారు, దేవుని యొక్క తీర్మానమే స్థిరమైనది. ఆ స్థిరమైన తీర్మానం ఆయన గనక నా జీవితాలలో కనుక నిర్ణయించుకుంటే, మన జీవితాలలో ఆయన యొక్క తీర్మానాన్ని స్థిరపరిస్తే దానిని ఎవ్వరు ఏమి చెయ్యలేరు. ఈ రోజు నేర్చుకుంటున్న మాట యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనం నుంచి 27 వచనాల వరకు చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. చాలండి. అక్కడ ఏం చెప్తున్నారంటే, సైన్యములకు అధిపతి యెహోవా. మనము యుద్ధ రంగంలో ఉన్నాం, మనము యుద్ధం చేస్తున్నాము, జీవిత పోరాటంలో ఉన్నాం. అందరం అండి, చిన్నపిల్లలు మొదలుకొని చిన్నపిల్లవాడిని అడగండి, ఏం చెప్తారు? మా అమ్మ పొద్దున్న ఏం చేస్తుంది, బ్యాగ్ పట్టుకొని స్కూల్కి పంపించేస్తే ఎక్కడ ఏం చేసుకురావాలి? చదువుకొని రావాలి. ఆడికి ఒక బాధ. పెద్దవాళ్ళమై ఒక పిల్లలు చదువుకున్న తర్వాత వాళ్ళు ఉద్యోగాలు, ఇలా జీవిత కాలం అంతా కూడా ఏంటండి? పోరాటమే. అయితే పోరాటంలో ఉన్న మనము, మరి ఆ పోరాటంలో ఉన్న మనందరికీ కూడా సైన్యములకు అధిపతి యెహోవా ఆయన సెలవిస్తున్నాడంట. ఎలా ప్రమాణపూర్వకంగా ఇలాగో సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపరచబడును. ఈ రోజు ఇలా జరగాలి, ఇలా మనం కూడాలి, ఇలా వినాలి, ఇక్కడ మనం కూర్చోవాలి అని ఎవరిని ఉద్దేశించారండి? దేవుడు ఉద్దేశించినది నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపరచబడును. మన ఆలోచనలకి దేవుని యొక్క ఉద్దేశం ఏం చేయబడాలి? ఆయన ఉద్దేశము ఏం చేయబడితే అది జరుగుతుంది అంటే, ఇందాక చదువుకున్నాం, మన ఆలోచనలు చాలా ఉంటాయి, అయితే ఆయన తీర్మానము స్థిరం అవుతుంది. మన ఆలోచన ఆయన ఆలోచనకి తగినది అయితే ఖచ్చితంగా ఏమవుతుంది? అది స్థిరపడుతుంది. ఎలా స్థిరపడుతుందో చెప్తున్నారు అక్కడ. నేను ఉద్దేశించినది నిశ్చయం అంటే, ఇక నిశ్చయం అంటే దాంట్లో ఎటువంటి అనుమానము లేదు, ఎటువంటి లోపము లేదు అనేది దేవుడు చెప్తున్నారు. నేను ఉద్దేశించినది నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ఆ తర్వాత, నా దేశంలో అశూరుని సంహరించదును, నా పర్వతముల మీద వానిని నలగొట్టెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును. దేవుడు ఉద్దేశించారు, అది జరగాలి. ఆయన యోచించారు, అది స్థిరపడాలి, అది స్థిరపరచబడుతుంది అని ఇక్కడ ఈ 3 వచనాలలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనుకుంటున్నప్పుడు,
మూడు సంగతులను చూద్దాం. దేవుని పని, మానవుడమైన మన పని. దేవుని పని మూడు వచనాలలో మూడు విధాలుగా, మానవుడమైన మన పని. దేవుని పని ఏంటి? దేవుని పని ఏంటి అనంటే ఆయన మనలను గురించి ఉద్దేశిస్తున్నాడు. అది ఆయన పని. ఎప్పుడు ఉద్దేశించాడు? మన గురించి ఎప్పుడు ఉద్దేశించాడండి? జగత్ పునాది వేయబడక మునిపే, మనం ఇంకా తల్లి గర్భంలోనికి రాకముందే నా గురించి దేవుడు ఉద్దేశించాడు. నా గురించి ఉద్దేశించిన ఉద్దేశాన్ని ఆయన ఏం చేసుకున్నాడు అనంటే ఆయన యోచనలలో స్థిరపరిచాడు. కాబట్టి మనము ఈ భూమి మీదకి వచ్చాము, ఈ సమయానికి ఇలా కూర్చున్నాం. ఈ విషయము మరి చెప్తున్న మాట, మనం దేవుని యొక్క ఆలోచనలో మనమున్నాము. దేవుని యొక్క ఆలోచన ఏంటి అసలు అనుకుంటున్నప్పుడు మనం ఒకటి గమనించి ఒకటి సత్యాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతమైనవో, ఎంత గొప్పవో, ఆ ఉన్నతమైన ఆలోచనలు, అంత గొప్ప ఆలోచనలు కలిగి ఉన్న దేవుని యొక్క ఆలోచనలకి మానవులమైన మనం ఏం చేయాలో ఈ రోజు నేర్చుకుందామండి. ఏం చేస్తే మన యొక్క జీవితాలలో ఆ ఉద్దేశాలు సఫలమవుతాయి, ఆ ఉద్దేశాలు స్థిరపరచబడతాయి. ఈ రోజు మనం నేర్చుకుందాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల ఉంటే అపవాది కూడా మన పట్ల ఉన్నాయండి. దేవుడు మన ఎడల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలని వాడు ఏం చేయడానికి ఉన్నాడు? పాడు చేయడానికి మనల్ని దేవుడు ఎంతగా శ్రద్ధ పెట్టి చూస్తున్నాడో అపవాది కూడా మనల్ని అంతే శ్రద్ధగా కనిపెట్టి చూస్తున్నాడు. ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇది ఎక్కడ జరిగింది, దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన యోచన ఏంటి అనుకుంటున్నప్పుడు, సృష్టి ఆరంభంలో మొట్టమొదటిగా దేవుడు మానవులని సృజించుకున్న మానవుని ఎడల దేవుని ఉద్దేశం ఏంటంటే, మానవునితో అంటే మానవులమైన మనము ఎలాంటి వారు అనుకుంటున్నప్పుడు కీర్తనకారుడు ఏం చెప్తారు? మనం ఎలాంటి వారం అంటే ఆయన పిల్లలను, ఆయన వారసులుగా ఆయన మనకి ఏమిచ్చాడండి? అధికారాన్ని ఇచ్చి మనల్ని ఏం చెప్పారు? మీరు ఏలండి, విస్తరించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి. దేవుడు చెప్పింది మొదటగా ఇదేనండి. ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి, మీరు అధికారంతో అన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి అని దేవుడు అన్ని అధికారాలని మానవులమైన మనకి ఇచ్చిన ఆయన ఉద్దేశం అదండి. ఆయన ఉద్దేశం అది అయితే ఆయన యోచనని స్థిరపరచబడాలి అనంటే ఏం చెయ్యాలి అనంటే, ఆదాము మరి ఆ విధంగా దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క ఆ యోచన స్థిరపరిచే విధంగా ఆదాము జీవించలేకపోయాడు. కారణం మనమే కదండి. అవ్వ ఏం చెప్పింది? దేనికైనా ఆకర్షితులమైపోయేది, ఏ మాట అయినా త్వరగా తీసేసుకునేది, చేసేది మనమే, మంచిగా గొప్పగా చేసేది మనమే, తీర్చి చక్కబెట్టేది మనమే, పాడు చేసేది కూడా మనమే. ఏం చేయాలన్నా మనమే దానికి కారకులు. అందుకనే సొలొమోను అంటారు, జ్ఞానవంతురాలు ఏం చేసుకుంటది? తన ఇల్లు కట్టుకుంటది. మూడురాలు ఏం చేస్తుంది? రెండు చేయగలమండి, రెండు చేయగలం. ఇవాళ మనం కాదు, సృష్టిలో జరిగింది అదే. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం అది. ఏమని? మానవుడు ఫలిస్తూ, అభివృద్ధి పొందుతూ, విస్తరిస్తూ, నింపుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే అపవాది వచ్చి ఏం చెప్పింది? ఇది నిజమా? మన జీవితాలలో మనకి కూడా ఎదురవుతున్న పరిస్థితులను బట్టి నీతో నాతో మాట్లాడుతుంది. నీ దేవుడు ఎలా చెప్పాడు చేస్తాడా? నీ పరిస్థితుల నుంచి నిన్ను లేపుతాడా? నీ పరిస్థితిని బాగు చేస్తాడా? నువ్వున్న ఈ స్థితిగతిని తీసివేస్తాడా? ఇది నిజంగా జరుగుతుందా? పక్కనే ఉంటారండి. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చుకోవడానికి ఆయన ఏ విధమైన జాగ్రత్త వహిస్తూ, ఆయన ఏ విధమైన ఆసక్తిని కనపరుస్తూ ఉంటాడో దానిని చెడగొట్టడానికి అపవాదైన వాడు పక్కనే కూర్చున్నాడు. అయితే ఈ రోజు వీటి మధ్యలో మన పాత్ర, మన పని కూడా ఉంది. మనం చేయవలసిన పని ఉంది. దేవుడు ఉద్దేశిస్తున్నాడు, అది ఆయన పని. దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి మరి ఆ విధంగా ఆదాము అవ్వలు తొలగిపోవడం వల్ల లోకమంతటికి ఏమైంది? శాపం. ఆ శాపం ఈ రోజు మనల్ని ఏం చేస్తుంది? కష్టపెడుతుంది. ఆ శాపం ఈ రోజు మనల్ని ఏం చేస్తుంది? ప్రయాస పెడుతుంది. ఆ శాపము మనల్ని ఏం చేస్తుంది? ఆయాస పెడుతుంది. ఈ బాధలు, ఈ యొక్క ఇంకా మరణానికి కూడా తీసుకుని వెళ్తుంది. అదే ఇందాక మనం చదువుకున్నాం. ఆ సమయము కనుక ఆ వలలో పడుతుంది పక్షి, ఆ వలలో చిక్కుకుంటది అంటే తప్పించుకుంటది.
చేప ఆ ఆ దానిలో ఆ చిక్కబడుతుంది అని తప్పించుకుంటది. కానీ అది తెలియట్లేదు. ఈ రోజు అపవాది నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? హబక్కూకు గారు చెప్తున్నారు ఏమని? హబక్కూకు గారు ఏం చెప్తున్నారు? గాలము వేసి ఏం చేస్తున్నాడు? గుచ్చి నిన్ను కూడా చేప పట్టుకున్నట్టుగా, పక్షికి వేసినట్టుగా ఏం చేస్తున్నాడు? వల వేస్తున్నాడు. వాడు గుచ్చి లాగి దాంట్లో చిక్కబడిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క ఆలోచనల నుంచి, దేవుని యొక్క ఉద్దేశాలలో నుంచి ఆయన ఏమి నీ గురించి అనుకుంటున్నారో దాంట్లో తప్పించినందుకు అది ఏం చేస్తున్నాడు? గంతులేస్తున్నాడండి సంతోషంతో. ఈ వాడికి సంతోషంతో గంతులు వేయడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? మనమే ఇచ్చాం. అయితే ఈ రోజు నేర్చుకుంటున్న మాట, దేవుని యొక్క ఆలోచనలో మరి ఆదాము అవ్వ తొలగిపోయినప్పుడు ఆ అపవాదం ఎప్పుడైతే వచ్చిందో, ఆ అపవాది మాటకి సర్పం ఎప్పుడైతే విన్న వెంటనే ఆ క్రియారూపంలో జరిగిందో, ఆ ఏదైనా తోటలో నుండి ఏం చేయబడ్డారు? ఏదైనా తోటలో నుంచి ఏం చేయబడ్డారు? గంటి వేయబడ్డారు, వెళ్ళగొట్టబడ్డారు, బలవంతంగా తోసివేయబడ్డారు. ఇది మానవుని యొక్క దుస్థితి అండి. ఇది మానవుని యొక్క పరిస్థితి. అప్పటి వరకు చెమట తెలియదు, అప్పటి వరకు సిగ్గు తెలియదు, అప్పటి వరకు కష్టం తెలియదు, అప్పటి వరకు నొప్పి తెలియదు, అప్పటి వరకు ఏమీ తెలియదు. కానీ అప్పటి నుంచి ఆదాముకి ఏం చెప్పారు? చెమట వచ్చి కష్టపడి నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకుంటావు, నువ్వు కష్టపడతావు, కానీ అది నీకు ఒక్కొక్కసారి ఫలించదు. ఆ అవ్వకేం చెప్తున్నారు? అదే కదా ఇప్పటికీ కూడా జరుగుతుంది. సరే, ఇదంతా ఎందుకు జరిగింది? దేవుడు ఉద్దేశం అయితే అది కాదు, దేవుని యొక్క ఆలోచన అయితే అది కాదు, ఆయన యొక్క ఉద్దేశం అయితే అది. అయితే దేవుడు ఉద్దేశించినది ఆయన స్థిరపరుస్తాడు, ఆయన స్థిరపరుచుకున్నాడు. ఆదాము తప్పిపోయాడు, ఆదాము వాళ్ళు తప్పిపోయినప్పటికీ కూడా ఆయన ఉద్దేశాన్ని మార్చుకోలేదు. ఆయన యోచన స్థిరపరిచినది ఏదైతే దానిని ఆయన ఏం చేసుకోలేదు అనుకున్నప్పుడు ఇప్పుడు 27వ వచనం చదువుతున్నానండి. సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడు ఎవడు? బాహువు చాచిన వాడు ఆయనే, దానిని త్రిప్పగలిగిన వాడు ఎవడు? అపవాది ఏమనుకుంది? అబ్బా, నేను ఇంకా అవ్వని మోసం చేశాను, దేవుని యొక్క ఆలోచనే చెడగొట్టేశాను, కాబట్టి ఇప్పుడిక మానవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి? ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవాలి? అలాంటి పరిస్థితుల్లోనే ఉండిపోవాలి అనేది అపవాది యొక్క ఆలోచన. కానీ దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా అండి? ఆయన చెప్తున్నారు, నేను నియమించాను. ఆయన ఏ ఆలోచన అయితే చేశారో, ఆయన ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నారో దానిని ఆయన ఏం చేశారు? చెయ్యడానికి ఆయన నియమించేసుకున్నారు. ఏం నియమించారు? ఒక దినాన్ని, ఒక రోజుని, ఒక గంటను, ఒక సమయాన్ని మనకంటూ మనందరము కూడా ఆయన దృష్టిలో ఉన్నాం. తల్లి తన బిడ్డను మరుస్తుందేమో కానీ ఆయన మరవడు. ఆయన మనల్ని ఆయన అరిచేతిలో చెక్కుకుని ఉన్నారు. ఆ అరిచేతులలో చెక్కబడిన మనము మరి ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఇవన్నీ కూడా వస్తున్నాయి అనుకుంటున్నప్పుడు మరి ఆయనైతే మాత్రం చెప్తున్నాడు ఏమని అంటే, దాన్ని నియమించిన ఆయన నియమించేశాడు, అది రద్దుపరచడం నీ వల్ల నా వల్ల చివరికి మానవుడి కంటే శక్తివంతుడు, దేవుని కంటే శక్తిహీనుడు. అలాంటి వాడైన అపవాది రద్దుపరచలేడు. అలాగే మానవుని ఆలోచనలతో ఒకవేళ రద్దు చేయాలి అనుకున్నా కూడా అది సాధ్యపడదు. తన బాహువు చాచిన ఆయన దానిని త్రిప్పగలిగిన వాడు ఎవడు అంటున్నాడు. దేవుడు నియమించిన రోజు, నియమించిన గడియ, నియమించిన సమయం దానిని ఎవ్వరూ రద్దు చేయలేరు. ఆయన బాహువు చాపితే ఆయన చాచిన బాహువుని ఎవరు త్రిప్పివేయలేరు. అది ఎవరి వలన కాదు, దేవుడు చెప్తున్న మాటలండి. మరి దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఇప్పుడు ఇక్కడ నేర్చుకుందాం. దేవుని యొక్క పని ఏంటి? ఆయన ఉద్దేశించాడు మన గురించి. ఇది దేవుని పని. మన ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది, అది దేవుని పని. ఈ రోజు మనం ఏం చేయాలి? ఆయన ఉద్దేశాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఆయన గురించి యోచన చేసింది, ఆయన ఏదైతే నా గురించి ఆలోచించాడో, ఆయన ఏ ప్రణాళిక, ఏ ఉద్దేశం అయితే నా ఎడలో కలిగి ఉన్నాడో దానికి ఆయన స్థిరపరుస్తాడు అని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఎబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నారు? దేవుని దగ్గరికి వచ్చేవాడు ఎలా రావాలి? తనకి ఫలము దయచేయువాడని
నమ్మవలెను కదా, మరి అలా నమ్మాలి కదా. ఇక్కడ దేవుడు చేస్తున్న పనిలో మొదటిది ఏంటంటే ఆయన ఉద్దేశించిన ఉద్దేశము ఆయన ఏం చేస్తున్నాడు, ఆ ఉద్దేశాన్ని ఆయన స్థిరపరుస్తుంటే ఈ మధ్యలో మనం ఏం చేయాలి, ఆయన ఉద్దేశాన్ని ఆయన స్థిరపరుస్తున్న దానిని, ఆయన ఉద్దేశం ఏదైతే మన ఎడల ఆయన ఆలోచన ఉందో ఆ ఆలోచన ఆయన తీర్మానం స్థిరమైనది కనుక ఆయన స్థిరపరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి, నమ్మాలి. నేను నమ్మాలి. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే మానవులమైన మనము నమ్మాలి. ఆయన చేస్తాడు. ఎందుకంటే మానవ బలానికి, మానవ శక్తికి, మానవ సామర్థ్యానికి పరిమితి ఉంది. ప్రసంగిక చెప్పిన మాట అదే. బడిగా పరిగెత్తినప్పటికీ కూడా గెలవరు. బలమునందిన వారు ఎంతో శక్తిగా గొప్ప కార్యాలు చేయాలన్నా చెయ్యలేడు. ఎందుకు అంటే నీ గురించిన దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నీ సొంత ప్రయత్నాలు ఎన్ని ఆలోచనలు జరిగినా అవి కాదు. ఆయన నీ గురించి ఉద్దేశించిన ఉద్దేశము ఆయన ఏం చేసుకున్నాడు, స్థిరపరచడానికి నిర్ణయిస్తుంటే మనం ఆయన గురించి ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. మన ఆలోచనలతో, మన బుద్ధితో, మన జ్ఞానముతో, మన యొక్క శక్తితో, మన పరిమితులతో మనం ఉండిపోతున్నాం. కానీ ఆయన ఉద్దేశం ఏంటి? అందుకని యాకోబు గారు అంటున్నారు, ఏమైనా కానీ ప్రభువు చిత్తమైతే, ఆయనకు చిత్తం ఒకటి ఉంది. ఆయన చిత్తము, ఆయన ఆలోచన నా పట్ల ఒకటి ఉంది. అది ఆయన ఏం చేశాడు, ఆయన ఉద్దేశము నిశ్చయమైనది కనుక ఆ యోచన ఏదైతే ఉందో దానిని ఆయన నా పట్ల స్థిరపరిస్తే, నేను ఎన్ని యోచనలు చేసినా, మీ జీవితాల గురించి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఎప్పటికీ కూడా జరగదు. అందుకనే లోకంలో రీతిగా ప్రసంగి ఏమన్నారంటే అదృష్టం అన్నారు. అదృష్టం అన్నది ఏంటి అని అంటే ఆ అదృష్టం, ఆ స్థిరపడి నిర్ణయింపబడిన దేవుడు మనకి నిర్ణయించిన కాలం. అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయింపబడిన ఒక రోజు, ఆ నిర్ణయింపబడిన గడియ ఒకటి ఉంది. అయితే ఈ మధ్యలో నేనేం చేస్తున్నా, ఎన్నో ప్రణాళికలు రచిస్తున్నా, ఎన్నో ఆలోచనలు చేస్తున్నా, దానిని నేను సాధించుకోవాలి, దానిని పొందుకోవాలి అని ఎన్నో చేసినప్పటికీ దేవుని యొక్క ఉద్దేశమే జరుగుతుంది. దానిని ఎవ్వరు రద్దుపరచలేరు, ఎవ్వరు త్రిపివేయలేరు. అయితే మొదటిగా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచనకి మనం ఏం చేయాలి, నమ్మాలి. ఏం నమ్మాలి? దేవుడు నా తల్లిదండ్రులు చేయలేనిది, దేవుడు నా భర్త చేయలేనిది, నా పిల్లలు నాకు చేయలేనిది, నాకు ఎవరు మానవులుగా ఎవరు చేయలేనిది దేవుడు నా ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉన్నారు. నేను ఈ రోజు ఈ లోకంలోనికి వచ్చి తల్లి గర్భంలో నేను పిండముగా రూపను వనిపే దేవుని కనులు నన్ను చూశాయి. నన్ను చూసిన ఆయన, నా దినాలన్నింటినీ లెక్కించిన ఆయన నా గురించి రాసుకున్నాడు. కాబట్టి ఆ ఆలోచనలు నా ఎడలో, ఆయన ఆలోచనలు నా ఎడలో ఉన్నాయి. ఆ గొప్ప ఆలోచనలు, గొప్ప తలంపులు నేను ఆయనకి తగినట్లుగా నేను ఆలోచిస్తేనే అది నా జీవితంలో జరుగుతుంది. ఈ రోజు నమ్మాలి. దేవుడు నా ఎడల చేస్తాడు. దేవుడు నాకు అంటే ఎలా నమ్ముతాం, ఎలా తెలుసుకుంటాం అంటే లోకంలో అదృష్టం అన్నట్లుగా మనకి కూడా అదృష్టం ఉంటదా? ఈ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీతో నాతో ఏం చేస్తాడండి, మాట్లాడతాడు. నాతో మాట్లాడతాడు దేవుడు తన వాక్కు ద్వారా. అందుకనే హెబ్రీ పత్రికలు ఏమంటున్నాము, నానా విధములుగా, నానా సమయంలో, నానా రీతులుగా మాట్లాడిన దేవుడు ఇప్పుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా, వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, ఆ మాటలు, ఆ వాగ్దానాలు ఇవన్నీ కూడా ఏంటివి, ఆయన వాగ్దానాలు, ఆయన మాటలు. ఆ వాగ్దానాలని, మాటలని మనం ఏం చేసుకోవాలి, తీసుకొని ఇది నేను ఎలా జీవించాలి అని నాకెలాగాని అన్వయించుకుని దానిని మనం ఏం చేయాలి, నమ్మాలి. అది నమ్మినప్పుడు మన జీవితంలో ఏం చేయబడుతుంది, సాధ్యపడుతుంది అనేది ఇక్కడ మొదటిగా దేవుడు చేస్తున్న పని ఏంటంటే, నీ జీవితం గురించి దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నమ్ము. దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నమ్ము. నీ తల్లిదండ్రులు నువ్వు ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అనుకున్నప్పటికీ, నిన్ను అలా చేయడం కోసం వారు ఎంతో ప్రయాసపడి ఎన్నో చేసినప్పటికీ కూడా వాళ్ళు అనుకున్న విధంగా అన్ని విధాలుగా చేయలేకపోవచ్చు. ఎందుకు? తల్లిదండ్రులకి అమితమైన ప్రేమ ఉండొచ్చు, కానీ ఏముంది? పరిమితి ఉందండి. పరిమితి ఉంది. ఏం చేయగలరు? ఒక పరిమితి మాత్రమే చేయగలరు. అపరిమితమైన దేవునికి ఎటువంటి అవధులు లేవు, ఆయనకి హద్దులు లేవు, ఆయనకి ఎటువంటి ఆటంకము లేదు. కాబట్టి ఆయన మన జీవితంలో చేస్తాడు.
నా జీవితంలో జరిగిస్తాడు అని మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్ముట ద్వారా మనం ఏం చేస్తాము? దానికే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అని రుజువునై ఉన్నది అంటున్నారు. అది విశ్వాసం అండి. నమ్మడం అంటే దేవుని దగ్గరికి వచ్చిన మనము, దేవుడు నాకు ఫలాన్ని ఇస్తాడు, నేను దేని కొరకు దేవుని దగ్గరికి వస్తున్నాను, నాకు ఏది కొరతగా ఉందో, మనకి ఎన్నో, మన కుటుంబంలో ఎన్నో సమస్యలు, మన పిల్లల గురించి, మన కుటుంబంలో మన దైనందిన జీవితంలో జరిగే పరిస్థితులను బట్టి ఎన్నో మనకి అయితే, వీటిలో నుండి దేవుడు నన్ను తీసి ఆ వాటిలో నుంచి తీసి నాకు మరలా ఇస్తాడు. లేక నా ఏదైతే ఆ మాటని ఇలా నేను మామూలుగా చెప్పేయట్లేదు, కిందకి వెళ్దాం. ఏది 25వ వచనంలో చూద్దాం. నా దేశంలో అశ్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాణ్ణి నలగద్రొక్కెదను, వాని కాడి నా జనముల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును. దేవుని యొక్క ఉద్దేశములు అలా ఉన్నాయి, దేవుని యొక్క ఆలోచనలు అలా ఉంటే, నా దేశంలో అశ్షూరుని సంహరించదును అంటే అశ్షూరు ఎవరు? కొంచెం ఇబ్బందికరంగా చెప్పేస్తున్నాను మీకు. అశ్షూరు ఎవరండి? అశ్షూరు గురించి దేవుడు ఏం చెప్తున్నారు? అశ్షూరు యొక్క లక్షణం ఏంటి? ఈరోజు ఇది తెలుసుకుంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన మన జీవితంలో కూడా జరుగుతుంది. అశ్షూరు అనుకుంటున్నప్పుడు మరి ఇదే రాజుల గ్రంథంలో మనకి వివరణ ఏం చెప్తున్నారంటే, అందరికీ తెలుసు కదా, హిజ్కియా రాజు, ఆ రాజు దగ్గర, ఆ రాజుకి సన్హెరీబు రాజు, ఆ రాజు ఏం చేశాడు? ఆ దేశంలో అంటే ఆ ప్రజలందరికీ కూడా చెప్తున్నాడు, హిజ్కియా మాటలు చెప్తున్నాడు, మీ దేవుడు ఏదో చేసేస్తాడని చెప్తున్నాడు, కానీ అది జరగదు అని చెప్తూ 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో, అశ్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింప చేసిన సంగతి నీకు వినబడని కదా. అంటే అక్కడ చెప్పిన ఆ సన్హెరీబు చెప్పిన మాటలు వర్తమానం ఏంటి అని అంటే, మీ దేవుడి వల్ల ఏమీ కాదు, మీరు కనుక మాకు లొంగిపోతే మేము మిమ్మల్ని మంచిగా చూసుకుంటాము అంటే, వారు ఏ మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు? హిజ్కియా వాళ్ళని అలా ట్రైన్ చేశాడు. దేవుని యందు వాళ్ళకి అలాంటి భయభక్తులు కలిగి ఉన్నారు. ఎందుకు అంటే, హిజ్కియా గురించి చెప్తున్న మాట ఏంటంటే, దేవుని అతను హత్తుకుని ఉన్నాడు, దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ మాటలు విన్నప్పటికీ నీకు బెదిరిపోలేదు, కుంగిపోలేదు. అతను చెప్పిన మాటలు అలాగా ఎంత గర్వపు మాటలు మాట్లాడుతున్నాడంటే, దేవుడిని ధిక్కరిస్తున్నాడు, దేవుడిని దూషిస్తున్నాడు. దేవుడు ఏం చేయగలడు? నీ దేవుడు కాదు, నేను చేయగలను అని తన యొక్క బలాన్ని, తన అహంకారాన్ని, తన గర్వాన్ని, అశ్షూరు అంటే ఈరోజు ఇక తర్వాత చరిత్ర చదువుకోండి, ఇక్కడికి వస్తున్నాను 14వ అధ్యాయంలో. అశ్షూరుని సంహరించదునంటే ఈ రోజు నా జీవితంలో అశ్షూరు అంటే శత్రువు, లేక గర్వము, లేక మన పరిస్థితులు మొండికేసేస్తాయి. చూడండి, మన పరిస్థితులు కొన్ని మొండికేసిన, ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నానండి మనం అంటూ ఉంటాం కదా. అలాంటివి మొండివి మన జీవితంలో ఉంటే దేవుడు ఏమంటున్నారో తెలుసా? నా దేశంలో ఈ శరీరం ఎవరిది? విలువ పెట్టి నా ఎడల ఆయనకున్న ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశంలోనికి ఆయన తీసుకొచ్చుకున్న విధానం ఏంటంటే, మనము దాస్యం అనే కాడి కింద నుంచి మనల్ని ఆయన ఏం చేశాడు? విడిపించి స్వతంత్రులుగా చేసి మనల్ని ఆయన స్వతంత్రులుగా చేయడానికి ఏం చేశారు? స్వతంత్రులుగా చేయడానికి తన కుమారుని లోకానికి పంపి తన కుమారుని ద్వారా మనల్ని కొనుక్కున్నారండి. తన కుమారుని యొక్క విలువైన రక్తముతో వెల చెల్లించి మన పాపదాస్యము నుండి విడిపించి మనల్ని కొనుక్కొని తన సొత్తుగా, తన ప్రజలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడ నా దేశము అంటున్నారు. ఈ రోజు నన్ను గురించి ఏమన్నారు తెలుసా? నాది, నా కుమార్తె, నా బిడ్డ వారి కుటుంబంలో తన యొక్క శరీరంలో తన యొక్క పరిస్థితులు తనకేవైతే ఉన్నాయో అవి అశ్షూరు అక్కడ ఏం చేయబడాలి? సంహరించబడాలి. అశ్షూరు సంహరించబడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం అండి. దేవుని యొక్క ఆలోచనకి
మనం ఇప్పుడు ఏం నమ్మాలి? ఏం నమ్మాలి? దేవుడు ఉద్దేశిస్తున్నాడు, మనం నమ్మాలి. ఏం నమ్మాలి? అశూరులు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితులలో, నీ ప్రాకారాలలో, నీ శరీరంలో అశూరుని దేవుడు ఏం చేస్తారంట? సంహరిస్తాను అంటున్నారండి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ఆలోచనని స్థిరపరుస్తున్నాడు. నమ్ముతావా? నమ్మితే పొందుకుంటావు. నమ్మితే పొందుకుంటావు. ఈ రోజు చేయవలసింది ఆయన ఉద్దేశిస్తున్నాడు, మనం నమ్ముదాం. ఇది మొదటిగా నేర్చుకుంటున్నది. అది దేవుని పని, మన పని. నమ్మితే నా దేశంలో అశూరుని నేను సంహరించదను. రెండవది, నా పర్వతముల మీద వారిని నలుగకొట్టెదను. దేవుని యొక్క పర్వతం, భూమియు దాని సంపూర్ణత ఆయనవే. ఆయనవే, సమస్తము ఆయనదే. ఆ పర్వతము అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆ కొండని తీసుకెళ్లి ఎక్కడ పడేయాలి? విశ్వాసంతో. అంటే అంటే కొండనెత్తి సముద్రంలో పడేయడమా? అంటే ఏంటి? కొండలాంటి, బండలాంటి, గొల్యాతు లాంటి మన ముందు ఎలాంటి పర్వతాలు ఉన్నా వాటిని ఏం చేస్తారంట? ఏం చేస్తారంటండి? నలగ కొడతా. నమ్ముతావా? దేవుడు చెప్తున్నారు, ప్రమాణపూర్వకంగా చెప్తున్న మాట, ప్రమాణపూర్వకంగా తెలియజేస్తున్న మాట ఏంటి అనంటే, నా దేశంలో అశూరుని సంహరించెదను, నా పర్వతముల మీద దానిని నలుగొట్టెదను. తర్వాత, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును. కాడి అంటే, కాడి ఎక్కడుంటది? మీకు అందరికీ తెలుసు. కాడి మెడ మీద పెడతా. కాడి ఆ మెడ మీద పెట్టి ఏం చేపిస్తారు? పని చేపిస్తారని. ఈరోజు నా మెడ మీద అలాంటి భారము బరువుందేమో. అలాంటి భారాన్ని, బరువుని దేవుడు ఏం చేస్తానంటున్నారండి? తొలగిస్తాను అంటున్నారు. నమ్ముతావా? దేవుడు ఈరోజు చెప్తున్న మాటలు అదే. దేవుడు నీ గురించిన ఉద్దేశాలు ఆయన నీ ఎడల, నా ఎడల ఆయన స్థిరపరచాలని కోరుకుంటుంటే మొదటగా కావాల్సింది నీ నమ్మకం, నీ విశ్వాసం. నీ విశ్వాసం ఆ స్థాయిలో కనుక ఉంటే, ఆవగింజంత విశ్వాసం అంటే చాలు. అంటే మనకేం లేదు అంటే, మనకి నేనేం చెప్పట్లేదండి, దేవుడే చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. వచ్చి మరి తిడుతున్నారు అనుకోమాకండి, దేవుడే చెప్తున్న మాటలు. ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమవుతుంది? ఆ కొండే వెళ్ళిపోయి పడిపోతుంది. అంటే దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? నేను ప్రమాణపూర్వకంగా నీ ఎడల నాకు ఒక ఉద్దేశం ఉంది. దేవుడు చెప్తున్నారండి, ప్రమాణపూర్వకంగా దేవునికి ఉద్దేశం ఉంది. ఆయన యోచనలు స్థిరపరచబడాలి అనంటే నీ యొక్క విశ్వాసము అచంచలమైనదేనా? నీ విశ్వాసం అంత గొప్పగా ఉందా? అలాంటిది కనుక అయితే మన యొక్క జీవితంలో తప్పకుండా ఆయన ఏం చేస్తారు అనుకున్నప్పుడు, నేను ఈ రోజు ఒక్క ఉదాహరణ తీసుకుంటానండి. సుపరిచితమైనదే, నేను ఊరికి తీసుకెళ్ళి మళ్ళీ చూపించను. మీకు అందరికీ కూడా పరిచయమైన ఒక స్త్రీని చూపిస్తాను. స్త్రీ కంటే దైవ భక్తురాలిని చూపిస్తాను. అన్న, మనందరికీ తెలుసు కదా, అన్న ఏం చేస్తుంది, ఆమె యొక్క పరిస్థితి ఏంటి, ఆమె యొక్క జీవిత విధానం ఏంటి, అలా ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఆమె యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనుకుంటున్నప్పుడు, అన్న జీవితంలో ఏం కొరత ఉందండి? పిల్లలు లేరు, కొరత ఉంది. పిల్లలు లేని కొరతతో ఒకటి. రెండవది, తన భర్త ప్రేమిస్తున్నాడు కానీ పిల్లలు లేని కొరత ఒకటి. భర్త ప్రేమిస్తున్నాడు కానీ తన యొక్క ఏం చేస్తుంది? విసిగిస్తుంది, బాధ పెడుతుంది, గాయపరుస్తుంది, ఏడిపిస్తుంది, నిందలేస్తుంది. రెండవది. మరి మూడవది ఆమె జీవితంలో, అక్కడ మనకి చదివిన ఆ హన్నా జీవితంలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితి మూడవది కూడా ఉంది, ఆటంకం. అంటే తను 3 సమస్యలను ఎదుర్కొంది. మొదటి, రెండవదిగా హేళన చేయబడుతుంది. మూడవది చెప్పాలి, ఎవరైనా చెప్తారా? ఏం చేయబడిందండి? దైవ సేవకుని ద్వారా ఏం చేయబడింది? అవమానపరచబడిందండి. ఆమె రెండవ విషయంలోనేమో ఎవరితో? తన సవితిగా లేక తనతో ఉన్న ఆమె ఏం చేస్తుంది? హేళన చేస్తుంది. రెండవది హేళన అంటాం. మూడవది వచ్చి ఏమంటున్నారండి? ఆమె ప్రార్థన చేస్తుంటే ఏమంటున్నారు? అవమానిస్తున్నారండి. అవమానాన్ని కూడా పొందుకుంది. ఆ 3 సందర్భాలలో ఆమె మొదటిగా సమస్య ఎదుర్కొంటుంది, హేళన చేయబడుతుంది, మూడవది అవమానింపబడుతుంది. ఈ 3 విషయాలలో ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నా దేశంలో అశూరుని సంహరించెదను. తనకున్న కొరతని దేవుడు సంహరిస్తున్నాడండి. తనకున్న కొరతని దేవుడు సంహరిస్తున్నాడు. రెండవది, పర్వతము లాంటి లేదా నలగొట్టబడుతుంది. ఏమైపోతుంది? తన మనసు
తన మనసు ఏమవుతుంది? నలగొట్టబడుతుంది. ఆ మాటలు విన్నప్పుడల్లా తనకి ఏమొస్తుంది? ఈ పిల్లలు లేని దానికంటే ఈ మాటలకి ఇంకా ఆమె నలిగిపోతుందండి. దేవుడు తన జీవితంలో చేసిన కార్యాన్ని చూస్తే ఆ యొక్క లోటు ఏ కొరత అయితే ఉందో దానిని దేవుడు ఏం చేశారు? సంహరించారు అంటే అశూరిని సంహరించారు అంటే ఆమెలో ఏదైతే కొరతగా ఉందో దానిని సంహరించాడు. రెండవది నలగొట్టాడు అంటే ఆ పర్వతముల మీద వారిని నలగొట్టేది. అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే శత్రువుగా లేక బాధిస్తున్న సందర్భం ఏదైతే ఉందో ఆ సమస్యని లేక ఆ హేళనతనాన్ని దేవుడు ఏం చేశారు? నలగొట్టారు అంటే ఆ మనసు నలిగిపోయిన ఆ యొక్క స్థితిని మార్చివేశాడు. ఆ దేవుడు చేసిన పనిని చూస్తే రెండోది తర్వాత కాడి తన భుజము మీద. ఇప్పుడు ఆ సందర్భం ఎలా ఉంది? ఆ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఏలీ కుమారులు, ఒక యాజకుని కుమారులు, యాజకత్వం వహించవలసిన వారు, దేవుని పక్షాన ఆ ప్రజలైన వారికి నీతి న్యాయాలు తీర్చవలసిన వారు ఏం చేస్తున్నారండి? ఆ ప్రజలని బాధిస్తూ దేవుని యొక్క మాటని తెలియచేయవలసిన వారు తెలియచేయట్లేదు. వారందరి మీద పెత్తనం చేస్తున్న ఆ కాలము, ఆ సమయము అలా ఉంది. దేవుని యొక్క మాట కొదువుగా ఉంది, కొరతగా ఉంది. దేవుని మాటని వినలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ హన్న దేవుని దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థిస్తుందో తెలుసా? ఏమని మొక్కుకుంటుంది? నువ్వు ఒక కుమారుని ఇవ్వు, నేను నీకు అప్పగించేస్తాను, నీకు సమర్పించేస్తాను అంటుంది. మరి ఆ మాటని దేవుడు విన్న దేవుడు ఆ ప్రకారంగా ఆమె కాడి ఏదైతే భుజం మీద అలా బరువుగా ఆ భారాన్ని మోస్తుందో దేవుడు ఆమెకి తొలగించేశాడు. ఆమెకి ఒక మగపిల్లవాడిని ఇచ్చాడు. తర్వాత ఆమె చేసిన పని అంతా మనకి తెలుసు. ఒక వ్యక్తి జీవితంలో కలిగిన మార్పు, ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పుని దేవుడు తీసుకొని వస్తాడో ఎప్పుడండి? నమ్మకలిగితే, విశ్వాసం ఉంచితే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. కొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు దెయ్యముల చేత పీడింపబడుతున్నాడు ఒక సేనా దెయ్యం పట్టిన అతను ఎలా ఉన్నాడు? అతని పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని కాళ్ళు కట్టేస్తున్నారంట. అతనిని వశపరచడం ఎవరి వల్ల కాటల ఎవరికి స్వాధీనం చేయలేకపోతున్నారు. ఎందుకు? ఆ పవిత్రాత్మలు ఆయన్ని పట్టి పీడిస్తున్నాయి. వాటన్నిటి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఏం చేశారు? విడిపించేశారండి. ఈరోజు నీ జీవితంలో ఏవి ఆటంకంగా ఉన్నాయో, నీ మెడ మీద ఏవి భారంగా ఉన్నాయో, నీ ముందు పర్వతాలుగా ఏమున్నాయో, లేదా నీ ముందు నీకు సవాళ్ళుగా నిలబడుతూ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి దేవుడి రోజు మాట్లాడుతున్నారు. సంహరిస్తాను, త్రొక్కివేస్తాను, తర్వాత తొలగిస్తాను అంటున్నారు. ఇది గనక నమ్మితే దాన్ని రద్దు చేసేవారు కానీ ఆయన బాహు చాచి ఆ కార్యం చెయ్యాలి అని ఆయన బాహు చాచిన ఆ చెయ్యిని తిప్పగలిగిన వారు కానీ ఎవరు లేరు. ఇది రోజు మరి చెప్తున్న మాట అండి. అయితే ఇక్కడ మరి నమ్మడం ఒకటైతే రెండవది మనం ఏం చేయాలంటే ఆయన బాహు చాచినప్పుడు ఆ పని చెయ్యాలి అని ఆయన ఆ బాహు చాచి మన వైపుకి చేసినప్పుడు మనము ఆయనకి లోబడాలండి. ఆయనకి లోబడకపోతే అందుకనే మీ హృదయం దగ్గర నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? తీస్తే వస్తాడు, పిలిస్తే ఆహ్వానిస్తే వస్తాడు. ఆయన బలవంతంగా వచ్చేవాడు కాదు. నువ్వు లోబడితే, నువ్వు ఒప్పుకుంటే, నువ్వు ఇష్టపడితే, నీ ఆలోచనలు కాదు, నువ్వు విసిగిపోయి నీ యొక్క ఆలోచనలతో నువ్వు దేవుని మీద ఏం చేస్తున్నావంటే కొన్ని సందర్భంలో దేవునికి నేను చెప్పి విసిగిపోయాను, ఇలాంటి ఒక పరిస్థితిలోనికి వెళ్ళిపోతా ఉంటావు. అయితే అది కాదు. అందుకనే పేతురు గారు ఏమంటున్నారు? ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేసి మనం ఏం చేయాలి? ఆయన యావత్తు వేసి ఆయనకి మనం ఏం చేయాలి? లోబడాలండి. ఆయనకు లోబడాలి. యాకోబు గారు కూడా ఏమంటున్నారు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మనం ఆయన దగ్గరికి వెళితే మన దగ్గరికి ఆయన వస్తాడు. అయితే ఎలా వెళ్ళాలి? దీన మనస్సుతో వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? లోబడి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఎందుకు లోబడాలంటే ఆయన చేయాలని ఉద్దేశించిన ఉద్దేశంలో మన జీవితంలో కొన్ని తీసేస్తున్నప్పుడు నొప్పి వస్తుందండి. కొన్ని ఆయనకి ఇష్టం లేని తీసేస్తున్నప్పుడు బాధ కలుగుతుంది.
ఆ బాధ నొప్పి కలుగుతున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా? లోబడవు. ఆ నొప్పి బాధ కలిగినా కూడా ఏం చేయాలి? లోబడు. లోబడితే ఆయన చెయ్యిని, ఆ చేచిన చెయ్యి ఎవ్వరూ తిప్పలేరు. ఆయన ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఎవరు రద్దు చేయలేరు. దేవుడు చేస్తున్నది ఏంటంటే ఆయన బాహు చెప్తున్నాడు, రక్షింప నేర్కొండినట్లు కురచ కాలేదు, నేర్కొండినట్లు. తర్వాత కూడా చెప్పండి, లోబడాలి. ఆ లోబడితే ఆ హస్తం ఏం కాదు, కురచ కాదు. ఆయన బాహువుని ఎవ్వరు కూడా తిప్పివేయలేరు. కానీ ఒకరు తిప్పుతారు, ఎవరు? మనమే. దానికి కూడా మనమే. ఆయన హస్తం కురచ కాలేదు, ఆయన చెయ్యి ఎవ్వరు కూడా తిప్పలేరు. నువ్వు నేను లోబడకపోతే ఏం లేదు. నీకు నాకు ఆయనకి, నీకు ఆయనకి, లేక నాకు ఆయనకి పాపం అడ్డుగా వస్తే ఆ చెయ్యి మనమే త్రిప్పుకున్న వారం అవుతాం. ఇక్కడ చెప్తున్న మాట అదేనండి. ఆయన మొదటిది దేవుడు ఉద్దేశిస్తున్నాడు, దేవుడు యోచిస్తున్నాడు ఆయన స్థిరపరచాలని. ఏం చేద్దాం? దేవుని యొక్క పనికి మన పని కూడా ఉండాలండి. దేవుని పనికి మన పని కూడా ఉండాలి. దేవుడు ఉద్దేశిస్తున్న యోచనలు స్థిరపరచడానికి ఉద్దేశిస్తున్నాడు. మనం ఏం చేద్దాం? నమ్ముదాం, విశ్వాసంతో ఉందాం. నాలో అంటే ఆయన దేశము, ఆయన సొత్తు, నేను నా కుటుంబంలో నా మీద నా ఏవైతే ఉన్నాయో వాటిని సంహరిస్తానంటున్నాడు, నమ్ముతా. ఆయన నలగొట్టేస్తానంటున్నాడు, నమ్ముతా. తొలగించేస్తానంటున్నాడు, నమ్ముతా. నమ్మితే పొందుకుంటా. విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసం. మరి మనం చూసుకుంటున్న ఎంతో మంది జీవితాలు, మరి కొత్త నిబంధన కాలంలో ఎవరు రక్తస్రావం కలిగిన స్త్రీ కానీ, యాయిరు కుమార్తె కానీ చేసిన అద్భుతాలను మనం చూస్తాం. వారు ఎలా వచ్చారంట? ఎలా వచ్చారు? విశ్వాసంతో వచ్చారు. విశ్వాసంతో వచ్చిన ఆ చెయ్యి తిప్పబడిందా? విశ్వాసం ఉంటే సరిపోయిందా? చెప్తా. ఎవరో ఆమె గొప్ప ఆవిడ, కనాను స్త్రీ వచ్చింది. వస్తే కూతురు గురించి అడుగుతుంది. యేసు ప్రభు వారు ఏమన్నారు? వెయ్యను అన్నారు. ఏం చేసిందని? బ్రతిమలాడుకుంటుందండి. లోబడటం అంటే అది. తన స్థాయి గొప్పది, తన స్టేటస్ గొప్పది, తన యొక్క స్థితిగతులు గొప్పవి. కానీ దేవుని దగ్గరికి వచ్చి ఏమంటుంది తెలుసా? పోనీలే, ఆ కుక్క పిల్లలు కూడా ఆ బిస్కెట్ కోసమే కదా చూసేది, అది నాకు కావాలి. ఈ తగ్గింపు ఉందా? ఈ తగ్గింపు కనుక మన దగ్గర ఉంటే ఖచ్చితంగా ఆయన చెయ్యి వెనక్కి తిరగదండి. ఆమె మాట్లాడిన మాటలకి వెంటనే ఏమంటున్నారు? స్వస్థత పొందింది. ఈరోజు అంశంగా మన జీవితంలో విడుదల, స్వస్థత ఎక్కడ లేదో, విడుదల స్వస్థత ఎక్కడ లేదో దేవుడు చెప్తున్నారు. ఆ విడుదలని స్వస్థతని కలిగించడానికి చెప్తున్న మాటలు. ఆయన అంటున్నారు, వాటన్నిటిని ఏవైతే నీకు ఉన్నాయో వాటిని విడిపిస్తా. ఎక్కడైతే నువ్వు నలగొట్టబడుతున్నావో స్వస్థత ఇస్తా. ఎందుకని? మనము స్వస్థత పొందడానికి ఆయన ఏం చేయబడ్డాడు? నలగొట్టబడ్డాడు. ఆయన నలగొట్టబడ్డాడు కాబట్టి మనకేమొస్తుంది? స్వస్థత వస్తుంది. ఇది ఆయన యొక్క ప్రణాళిక. మనం బాగుండడం కోసం తన కుమారుని నలగొట్టాడు, తన కుమారుని మీద శిక్ష విధించాడు, తన కుమారుని మరణానికి అప్పగించాడు. ఆదాము తీసుకొచ్చినది యేసుక్రీస్తు తీసివేస్తున్నాడు. వస్తావా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వాళ్ళారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను అని ఆయన అయితే అంటున్న మాటను 26వ వచనంలో చదివితే, సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే. సర్వలోకము గురించి చేస్తున్న ఆలోచన. ఆ సర్వలోకంలో నువ్వు నేను ఉన్నాం. ఆ సర్వలోకంలో నువ్వు నేను ఉన్నాం కాబట్టి నీ కాడి ఏముంది, నీ బరువు ఏముంది, నీకు ఎక్కడ విడుదల కావాలి, నీకు ఎక్కడ స్వస్థత కావాలి? నమ్ముతావా? నువ్వు నమ్మితే కనుక గొప్ప కార్యాలని చూస్తావు అంటున్నారు దేవుడు. ఈరోజు మనకి చెప్తున్న మాట, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం ఈ విధంగా ఉంది కాబట్టి దాని అయితే మొదటిదేమో దేవుని పనిలో మొదటిది ఏమనుకుంటున్నాం అంటే నమ్మడం, అంటే విశ్వసించడం. రెండవది లోబడడం. ఆయన చేస్తాడు. ఏది? ఆయన సంహరిస్తున్నప్పుడు, నలగొడుతున్నప్పుడు, తొలగిస్తున్నప్పుడు నొప్పి బాధ కలుగుతుంది. లోబడు. ఎందుకు? మనం యెర్మీయా గారి దగ్గర నేర్చుకుంటాం. కుమ్మరి తన పాత్రను చేస్తున్నప్పుడు ఏమొస్తుంది? సాదిపైన పెడితే ఏమొస్తుంది? ఒక కుండ రూపు దిద్దబడాలి అంటే ఏం కలుగుతుంది? అదేం చేయబడాలి? నొక్కబడాలి. అదేం చేయబడాలి? మెత్త చేయబడాలి. అదేం చేయబడాలి? దాని మీదకి, సారి మీదకి వెళ్ళి దానికి నొప్పి బాధ కలుగుతాయి. లోబడతావా? లోబడితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు.
ఆయనకి లోబడండి. భక్తులైన వారు అంటున్నారు, పేతురు భక్తులు కానీ యాకోబు భక్తులు కానీ ఆయనకి లోబడండి. ఆయనకి లోబడితే ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ప్రతి సమస్య, ప్రతి ఒక్క బాధ హన్నా ఎలాగైతే అప్పగించిందో దేవునికి గనక అప్పగించేస్తే ఫలితాన్ని మనం చూస్తాము. ఫలితం ఏంటి అంటే ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఆ ఆలోచనలు మన ఎడల కలిగి ఉన్న ఆలోచనలు ఆయన ఇర్మియా గారు అంటున్నారు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన ఉద్దేశములు హానికరమైనవి కావు, అవి మేలుకరమైనవి. మేలుకరమైన ఆయన ఉద్దేశాలను చేస్తున్నప్పుడు ఈ 3 క్రియలు మన నుంచి జరగాలి. ఆయన కూడా 3 పనులు చేస్తున్నారు. ఏం చేశారు? ఉద్దేశిస్తున్నారు, ఆలోచించారు, ఆలోచించి మనుషులకి ఉన్న బాధ ఏంటో చూశారు, వాటిని సంహరించేస్తున్నారు. ఆ మనసు నలిగిపోతున్న దానిని తీసివేస్తున్నారు. ఆ ఉన్న స్థితిలోనే ఉంచకుండా బాగు చేస్తున్న 3 స్థితిలో, ఆ 3 ప్రక్రియలలో, ఆ 3 పరిస్థితులలో మనం ఏం చేయాలి అంటే నమ్మాలి, లోబడాలి, దేవునికి పరిపూర్ణంగా అప్పగించాలి. నీ చిత్తము అన్న మాటతో సరిపోదు. నీ చిత్తము అన్న మాట తరువాత అనుమతించాలి. ఆయనని మనం ఏం చేయాలి? అనుమతించాలంటే ఏ పరిస్థితి నేను ఎదుర్కొంటున్నా దేవా నన్ను నిలబెట్టు, దానిలో నన్ను ఉంచు, నేను తొలగిపోకుండా తప్పిపోకుండా నన్ను ఉంచు. మరి భక్తుల జీవితాలలో శ్రమలు, బాధలే వచ్చినాయి. వాళ్ళు తప్పు చేశారనేనా? ప్రతిసారి తప్పు చేసినా చేయకపోయినా వస్తూనే ఉంటాయి. మనం కొన్నిసార్లు మన జీవితాలలో ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది, మంచిగానే చేసినా వస్తాయి. సైన్యములకు అధిపతి యెహోవా అందుకే చెప్తున్నారు, నువ్వు నేను ఉన్నది యుద్ధ పోరాటంలో, ఈ భూమి మీద ఈ జీవిత పోరాటంలో ఉన్నప్పుడు వచ్చిన ఈ జీవితాలలో కలుగుతున్న పరిస్థితులలో మనం కనుక ఇవి చేస్తే తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తాను అంటున్న వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడు చేసిన వాగ్దానాన్ని మనము మర్చిపోవద్దు. దేవుడైతే ఆయన అంటున్నారు, నా చెయ్యి కృషి కాలేదు, నా చెవులు మందగిల్లలేదు. అయితే ఆయన చెవులు మందకిల్లకుండా ఉండడానికి, ఆయన చెయ్యి కురచ కాకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే, కురచ కాకుండా ఉండడాలి దేవుడు మనం ఏం చేయాలి? లోబడాలి, దేవునికి అప్పగించుకోవాలి. అప్పగించుకున్న తర్వాత నాకు ఏమైనా మనుషులు ఎవరు చెయ్యనిది ఆయన నాకు చేస్తాడు అనే ఒక విశ్వాసంతో కనుక మనం జీవించినప్పుడు, మరి వాళ్ళైతే కొత్త నిబంధన కాలంలో పొందుకున్నారు. యాయిరు కుమార్తె ఏం చేయబడింది? మరి పండి చనిపోయింది. ఆమె అంటుంది, ఆమె యాయిరి గారికి చెప్తుంది, కబురు పంపుతుంది, అవసరం లేదు ఇంకా యేసు ప్రభుతో అవసరం లేదు, ఆమె ఎప్పటికీ చనిపోయింది అంటుంది. అయితే చనిపోయిన ఆమెను కూడా దేవుడు ఏం చేశారు? లేపే దేవుడు ఆయన. అంతటి శక్తివంతుడు. నీ పరిస్థితులు మృతతుల్యమైగా ఉన్నప్పటికీ, చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన లేపే దేవుడు. అదే మనం చదువుకుంటున్న మరి మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకున్న 3 సందర్భాలు అక్కడే ఉంటాయండి. ఎవరెవరి సందర్భాలు? సేనాదయం పట్టిన వారు, యాయిరు కుమార్తె, ఇంకొకరు ఎవరు? రక్తస్రావం కలిగిన స్త్రీ. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆ స్త్రీ యొక్క జీవితాన్ని చూస్తే ఆమెకి డబ్బులు లేవా? ఉన్నాయి, కావాల్సినంత డబ్బు ఉంది. కానీ సమాజంలోనికి ముట్టుకోకూడదు ఆమెను ఎవరు. ఎందుకు? ఆనాటి ధర్మశాస్త్ర ప్రకారము రక్తస్రావం అనేది అదొక శిక్ష. అలాంటి ఆ పరిస్థితులలో సమాజంలోనికి రాకూడదు, జనాల మధ్యలోనికి రాకూడదు. కానీ ఏం చేసింది? వచ్చి ఏం చేసింది? అదొక చదివి ముగించేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమో ప్రయోజనం లేక మరింత సంకట పడెను. చాలండి, చాలు. అక్కడున్న పరిస్థితులు చెప్తున్నారు. ఇందాక మనం చదువుకుంటున్నవి, అశూరుని దేవుడు ఏం చేస్తారు? సంహరిస్తానంటున్నారు. తర్వాత పర్వతాలని నలకొడతానంటున్నారు. 3వది కాడిని ఏం చేస్తారు? తొలగించేస్తానంటున్నారు. ఆమె జీవితంలో ఆమెకి లేక కాదు, కానీ ఆమె గురించి ఏం చెప్తున్నారు? అనేక వైద్యుల దగ్గరికి ఆమె వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది, ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది, ఎంతో మంది కాళ్ళు పట్టుకుంది, ఎంతో బ్రతిమలాడింది, ఎక్కడా జరగలేదండి. కానీ ఆయన నిర్ణయించాడు, ఆయన బాహువులు ఎవ్వరూ తిప్పలేకపోయారు. ఆమె వచ్చి ఏం చేసింది? విన్నది ఏం చేసింది?
వ్యయం ఆమె తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములను మాత్రమే ముట్టుకొని బాగుపడదనని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించెను. ఆమె ఏమనుకుంది? తనలో ఎన్ని చూసా కదా, ఎంతో మంది కాళ్ళు పట్టుకున్నా కదా, మనుషులైన వాళ్ళ దగ్గరికి ఎంతో మంది దగ్గరికి వెళ్ళా కదా, ఎంతో మందిని నేను అర్థించాను కదా, నా దున్నదంతా కూడా వేపరుచుకున్నాను కదా, నా మనసు సంకట పడిపోయింది. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆమె అంటే ఆమె బహిరంగంగా కనిపించకూడదు కాబట్టి వెనక నుండి ఏం చేస్తుంది? వస్త్రపు చింగు ముట్టుకుంటే చాలు నాకు. ఎంత గొప్ప విశ్వాసం కదా. యేసు ప్రభు వారు వెంటనే ఏమంటున్నారు? ఏమన్నారు? ప్రభావము నాలో నుండి, ఆయనలో నుండి ప్రభావము తీసుకునే అంత విశ్వాసం ఉంది. ఆయన చెయ్యి వెనక్కి తీయలేకపోయారు. ఏమంటున్నారు ఆయన ఏమన్నారు? 34వ వచనం, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము కలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలిగెను. ఆమె విశ్వాసం ఆమె ఏం చేసింది? స్వస్థపరిచింది. విశ్వసిస్తే స్వస్థత పొందుతాం. విశ్వసిస్తే నీ పర్వతంగా ఉన్నది ఏదైతే ఉందో అది నలుగకొట్టబడుతుంది. నీకు ఏదైతే ఖాళీగా ఉందో అది తొలగించబడుతుంది, లేక విరగొట్టబడుతుంది. దాన్ని తీసివేస్తాను అంటున్నారు దేవుడు. మరి ఒక మాటను చూసుకుంటే డిఫరెన్స్ కాదు, ఆ కాలంలో ఉన్న వాళ్ళకి ఇంత బైబిల్ చదువుకోవడానికి లేదండి. ఇలాంటి వాళ్ళు సేవకుల ద్వారా విన్న వాక్యాలు చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళని బలపరిచిన వాళ్ళు లేరు, వాళ్ళని ధైర్యపరిచిన వాళ్ళు లేరు, వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళు లేరు. అమ్మా నువ్వు ముందుకెళ్ళు, నీ దేవుడు చేస్తాడమ్మా అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ వాళ్ళు చేశారండి. అంతటి గొప్ప విశ్వాసాన్ని వాళ్ళు కనపరిచారు. అంత ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నుండి వచ్చే మాట నిజంగా ఎంత అద్భుతం కదా. ఆయన మాట్లాడారు అంటే ఆమెను ఏమని సంబోధిస్తున్నారండి? ఆమెను ఏమి సంబోధిస్తున్నారు? కుమారి, నా దేశములో అశూరుని నేను సంహరిస్తున్నాను. నా దేహం, మనకిచ్చిన దేహం, ఈ దేహం ఎవరిది? దేవునిది. ఈ దేహము దేవునిది, అది ఆయనది. కాబట్టి ఆయన మనలో ఉన్న ప్రతి దానిని తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు మహిమపరుస్తావా? ఆయనకు లోబడి, ఆయనకు అప్పగించుకొని ఆయన నుండి పొందుకున్న కార్యాన్ని బట్టి మహిమపరుస్తావా? దేవుడు కోరుకుంటున్నాడండి ఈరోజు ఆయనని మహిమపరచాలి. ఆ యొక్క ఈ దేహము మీకు దేవుడిచ్చినది, ఇది దేవుని చేత అనుగ్రహింపబడినది. ఈ అనుగ్రహింపబడిన దేహముతో దేవుని మహిమపరచాలి. ఇది దేవుడి రోజు మనకి చెప్తున్న మాట. అయితే మరి ఆ విధంగా అలాంటి స్వస్థతని ఆమె పొందుకుంది. స్వస్థతతో పాటు సమాధానం. మనిషికి రోజు ఏం లేదు? శాంతి, సమాధానం లేదు. అందరూ ఉన్న మనిషి ఏమవుతున్నాడు? రాత్రి పడుకునే టైంకి మనిషి ఏమవుతున్నాడు? ఒంటరి. ఎందుకు? ఎవరి పనిపాట్లు వాళ్ళకి. ఈ రోజు మరీ మంచిగా ఫోన్ చేతిలోకి వచ్చేసరికి అసలు మనుషులతోనే పని లేదు. ఆ ఒంటరితనాన్ని అదే తీసేస్తుంది, మనల్ని అదే తినేస్తుంది. కాబట్టి ఈరోజు మానవుడికి ఎక్కడ చూసినా సమాధానం, శాంతి లేదండి, నెమ్మది లేదు. అయితే యేసు దగ్గరికి వచ్చింది, స్వస్థత పొందుకుంది. యేసు దగ్గరికి వచ్చింది, శాంతి సమాధానాన్ని పొందుకుంది. యేసు దగ్గరికి వచ్చింది, బాధ ఏదైతే ఉందో అది నివారణ, నొప్పి ఏదైతే ఉందో అది నివారింపబడింది. ఈరోజు దేవుడు మనకి చెప్తున్నాడు, ఆయన దగ్గరికి వస్తున్నాం, ఫలం పొందుకుంటున్నామా? మనం ఎన్నో ఆలోచిస్తున్నాం, మనం కలగట్లేదని మనం కూడా ఏమనుకుంటున్నాం? ఆమె ఏం చేసిందంట? సంకట పడుతుంది. మన జీవితంలో మనం ఎన్నో ప్రయాసాలు చేసుకుంటున్నాం, ఎన్నో పెద్ద ప్రయత్నాలు చేస్తున్నాం. బలముందనో, మనం చదువుకున్న ప్రసంగిలో బలముందనో, వడిగా పరిగెత్తగలిగిన శక్తి ఉందనో, వడిగా పరిగెత్తి నేను సాధించగలిగిన సామర్థ్యం ఉందనో, బలము, జ్ఞానములు ఇవన్నీ ఉన్నాయని ఒకవేళ మనం అనుకుంటే వాటి వలన సాధ్యం కాదు, వాటి వలన సాధ్యపడదు. కానీ దేవుని దగ్గరికి వచ్చి కనుక ఆయన ఉన్నాడని మనం నమ్మితే, ఆ ఉన్నాడన్న దేవుడు మనల్ని జీవితాలలో చేస్తున్న కార్యాలని మనం అనుమతించి లోబడి అప్పగించుకున్న వారమైతే తప్పకుండా ఇలాంటివి మన జీవితాలు పొందుకుంటాం. మన జీవితాలలో మార్పుని మనం చూస్తాం. ఏది మన జీవితాలలో మనం భారంగా ఉన్నదో ఆయన అంటున్నారు, నా కాడి ఇవన్నిటిని తీసివేసి, పాపకాడిని తీసివేసి, రోగకాడిని, శాపకాడిని, లేక మరి ఏవి మన మీద ఉన్న వాటన్నిటిని తీసివేసి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, నా కాడి
సులువైనది, నా కాడి తేలికైనది. పెట్టుకుంటావా దేవుడు అడుగుతున్నారు. ఆ కాడిని కనుక మనం భుజమే పెట్టుకుంటే, ఆ కాడిని మనం మోయడానికి కనుక ఇష్టపడితే మన జీవితంలో ఉన్న వాటన్నిటిని తీసివేస్తానంటున్నాడు. ఇది ఆయన ఆలోచన, ఇది ఆయన యోచన. ఆయన స్థిరపరచాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఆలోచనని స్థిరపరిచే ఉద్దేశముని మనము అనుమతిస్తే, మనం లోబడి, మనం కనుక అప్పగించుకుంటే ఇంతకంటే గొప్ప కార్యాలను మనం మన జీవితాల్లో చూస్తాం. దేవుడి భాగ్యం మనకందరికీ దయచేయను కాక. ఆమేన్. క్రైస్తవులండి.